నమస్తే టీవీ49 న్యూస్ కు స్వాగతం। ఆత్మకూరు మండలంలోని గ్రామాలలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం। శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారం ఆత్మకూరు మండలంలో అట్టహాసంగా ప్రారంభమైంది। మొదటిగా బైర్లుటి నాగలుటి చెంచు గిరిజన గూడానికి చేరుకున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గిరిజన మహిళలు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధమే అంటున్న గిరిజన తండాలు। ఎస్ఎన్ తాండాలో ఎమ్మెల్యే శిల్పాకు నాయకులు గిరిజన మహిళలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। అనంతరం ఎస్ఎన్ తాండా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శిల్పా చక్రపాణి రెడ్డికి అపూర్వ స్పందన లభించింది। నాయకులు ఘనంగా స్వాగతం పలకగా గ్రామంలో ప్రచారం పండుగ వాతావరణంలో కొనసాగింది। నమస్కారం తల్లి, నమస్కారం। ప్యాన్ గుర్తుకు పోయేలా హలో ఉంగమ్మా అయిపోయారమ్మా, మీరు ఎండకు నేను తిరుగుతాను। ఈరోజు సిద్ధాపురంలో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది। మీ అందరికీ తెలుసు, అవసరం లేదు, అవసరం లేదు, ఎవరు కనపడుతుంది, నాకు కనపడుతుంది, బాగా కనపడుతుంది బా, ఏం పని లేదు। కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఎందుకు వచ్చానన్న విషయాన్ని, రోజు ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ గ్రామం ప్రతి గ్రామం ఎందుకు తిరగాల్సి వచ్చింది, జగనన్న 5 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం వచ్చా। వచ్చే నెల 13వ తారీఖున మన ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి। ఈరోజు 23వ తారీఖు, 11వ తారీఖు 5 గంటలకు ప్రచార కార్యక్రమం ముగుస్తుంది। అంటే మనకు ఉండేది 18 రోజులే। ఈ 18 రోజుల కాలంలో మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కష్టపడకపోతే కుదరదు। ఈరోజు చూస్తూ ఉన్నాం, మొన్న నామినేషన్ 18వ తారీఖున నేను చేయడం జరిగింది। 18వ తారీఖున నామినేషన్ చేసినప్పుడు నేను పిలవకపోయినా, ఎవరు రావాలనుకున్న వాళ్ళు రండి, ఖచ్చితంగా రావాలనేది ఏం లేదు, ఒక పిలిపిస్తే వేలాది మంది ఆ రోజు కదం దొక్కినటువంటి సందర్భం చూశాం। అదేవిధంగా అదే రోజు సాయంత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది। ఆ రోజు శబరి ఎంపీ క్యాండిడేట్ శబరి గారు 2 నియోజకవర్గాలకు కలిపి వచ్చిన మన ఆ రోజు ప్రేమతో పిలిచిన పిలుపుకు వచ్చినటువంటి జనాలు వాళ్ళకు రాలేదు। ఆ యొక్క ఫ్రస్ట్రేషన్లో పడిపోయి మేము పిలిపించిన గ్రామానికి 30,000 డబ్బులు ఇచ్చినా, వార్డుకు 30,000 డబ్బులు ఇచ్చినా, 40 లక్షలు ఖర్చు పెట్టినా ప్రజలు రాలేదనే బాధతో ఆ రోజు సాయంత్రం మీటింగ్ పెట్టి, అది కూడా మా వాళ్ళు కూడా చూడకపోయినారు, ఏం చెప్తాడో ఏం తిడతాడో అని చెప్పి అందరు కలిస్తే కూడా మన నామినేషన్కి వచ్చిన మంది 2 తాలూకాలు కలుపుకుంటే అంత డబ్బులు 40 లక్షలు ఖర్చు పెడితే మనం పెట్టింది 0। అంటే ఏదైనా ప్రేమ అంటే ప్రజలు బ్రహ్మరథం పడతారనే దానికి